2025 బీహార్ ఎన్నికలు రాజకీయ పండితులకే కాదు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఒక కూటమి ఊహించని అద్భుతమైన విజయం సాధించింది. అసలింతటి చారిత్రాత్మక తీర్పు వెనుక కారణమేంటి? రండి ఈ విశ్లేషణలో లోతుగా చూద్దాం. ముందుగా ఈ ఒక్క నంబర్తోనే కథ మొదలుపెడదాం. 200+. అవును, 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి 3/2 వంతుల కంటే ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంది. ఇది కేవలం గెలుపు కాదు, ఇది ఒక రాజకీయ సునామీ. చూశారుగా, ఇవి కేవలం అంకెలు మాత్రమే కాదు. బీహార్ ప్రజలు చాలా స్పష్టమైన సందేశాన్ని పంపారన్నమాట. ఇది రాష్ట్ర రాజకీయాలకు ఒక సరికొత్త దిశను చూపించింది. సరే, ఇంత భారీ విజయం, ప్రభంజనం అంటున్నాం గదా, అసలు రాజకీయ పరిభాషలో దీని అర్థమేంటి? ఈ గెలుపు ఎంత పెద్దదో ముందుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, ముందుగా ఈ భారీ విజయం లేదా ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఏమిటో స్పష్టం చేసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే, గెలిచిన పార్టీకి ఓడిన పార్టీకి మధ్య అసలు పోలికే లేనంత తేడా ఉండటమన్నమాట. ప్రత్యర్థులకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా అత్యధిక మెజారిటీతో గెలవటం. బీహార్లో జరిగింది సరిగ్గా ఇదే. సహజంగానే ప్రతి ఎన్నికల కథలోనూ గెలిచినవాళ్లు ఓడినవాళ్లు ఉంటారు. మరి ఈ బీహార్ రాజకీయ సమరంలో గెలిచిన హీరోలెవరో, ఓటమి పాలైన కీలక నాయకులెవరో ఒక్కసారి చూద్దాం. ఈ బార్ చార్ట్ చూడండి. అసలు ఫలితాల సారాంశం మొత్తం ఎక్కడే ఉంది. ఒకవైపు ఎన్డీఏ కూటమి 200 సీట్ల మార్కును దాటి ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంటే, మరోవైపు చూడండి, ప్రధాన ప్రతిపక్షమైన మహాగఠబంధన్ కేవలం 40 సీట్లకే పరిమితమైపోయింది. ఈ గ్యాప్ చూస్తేనే మనకర్థమైపోతుంది, ఇదసలు పోటీయే కాదని. ఇక నాయకుల విషయానికి వస్తే, ఈ విజయం నితీష్ కుమార్కు 5వ సారి ముఖ్యమంత్రి పీఠాన్ని తెచ్చిపెట్టింది. ఆయన స్థానం మరింత పదిలమైంది. మరోవైపు తేజస్వి యాదవ్, చిరాగ్ పాశ్వాన్ లాంటి యువ నాయకుల ఆశలపై ఇది నీళ్లు చల్లింది. వాళ్ల రాజకీయ భవిష్యత్తుపై ఈ ఫలితాలు ఒక పెద్ద ప్రశ్నార్థకాన్ని మిగిల్చాయి. కేవలం ఫలితాలే కాదు, పోలింగ్ శాతం కూడా ఒక రికార్డు సృష్టించింది. దాదాపు 67.1% మంది ఓటర్లు పోలింగ్ బూత్లకు తరలివచ్చారు. అంటే ఆలోచించండి, ఇంత భారీ సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి ఓటు వేశారంటే వాళ్ళు ఎంత బలమైన తీర్పు ఇవ్వాలని నిర్ణయించుకున్నారో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా ఫలితాలు చూశాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ విశ్లేషణలో అత్యంత ఆసక్తికరమైన భాగమిదే. ఎన్డీఏ విజయసూత్రం ఏమిటి? ఈ అసాధారణ గెలుపు వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి? దాన్ని విడమరిచి చూద్దాం. అసలు ఏ అంశాలు ఎన్డీఏకు ఇంతటి భారీ మెజారిటీని తెచ్చిపెట్టాయి? ఈ చారిత్రాత్మక విజయానికి అసలు కారణమేమై ఉంటుంది? ఇప్పుడు ఈ డోనట్ చార్ట్లో ఒక ఇంట్రెస్టింగ్ విషయముంది. అదేంటంటే, ఎన్డీఏ విజయం కేవలం ఒక వర్గం మీదో, ఒక కులం మీదో ఆధారపడలేదు. పేదలు, యువత, రైతులు, ఇంకా చెప్పాలంటే ముఖ్యంగా మహిళలు, ఇలా సమాజంలోని విభిన్న వర్గాల నుంచి బలమైన మద్దతును కూడగట్టగలిగింది. ఎన్డీఏ విజయం వెనుక ప్రధానంగా 4 కీలక స్తంభాలున్నాయి. 1. సాంప్రదాయ ఓటు బ్యాంకులను దాటి కొత్త కుల సమీకరణాలను విజయవంతంగా సృష్టించడం. 2. బలహీనపడిన ప్రతిపక్షం వాళ్ల పట్టు కోల్పోవడం. 3. ప్రభుత్వ పథకాలతో మహిళా ఓటర్లను బలంగా ఆకట్టుకోవడం. ఇక 4వది, క్షేత్రస్థాయిలో వాళ్లకున్న పటిష్టమైన పార్టీ యంత్రాంగం. ఈ 4 కలిసే ఈ అద్భుత విజయాన్ని అందించాయి. మరి ఈ ఫలితాల తర్వాత బీహార్ రాజకీయ ముఖచిత్రం ఎలా మారబోతోంది? దీని పర్యవసనాలేంటి? భవిష్యత్ పరిణామాలు ఎలా ఉండొచ్చు? మన విశ్లేషణలో చివరిగా ఈ విషయాలు చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ ఎన్నికల ఫలితం బీహార్ రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చేసిందని చెప్పాలి. ఇది కేవలం ఒక ఎన్నికల గెలుపు కాదు, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త శకానికి నాంది పలికింది. మరి దీని పర్యవసానాలేంటి? మొట్టమొదటిది, అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి స్థానం ఇప్పుడు మరింత సుస్థిరమైంది. ఇక వాళ్లకు తిరుగులేదు. 2వది, ఆర్జేడీ లాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాల్సిన సంక్షోభంలో పడ్డాయి. ఇక ఆఖరిగా, ఈ ఘోర ఓటమి ప్రతిపక్షాన్ని తీవ్రమైన ఆత్మపరిశీలనకు నెట్టింది. వాళ్లు తమ వ్యూహాన్ని, తమ ఉనికిని పూర్తిగా మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఎన్డీఏ ఆధిపత్యం ఇంత బలంగా సుస్థిరమైన నేపథ్యంలో బీహార్ ప్రతిపక్షం తమ ప్రాసంగికతను నిలుపుకోవడానికి తమను తాము పునరావిష్కరించుకోగలదా? ఇది రాబోయే రోజుల్లో బీహార్ రాజకీయాలు ఎదుర్కోబోయే అతిపెద్ద, కీలకమైన ప్రశ్న.